హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లోని చాప్టర్ 5 నేమ్ వచ్చేసి ద 5 లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టింగ్ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కీ లాంటిది. రాబర్ట్ వల్ల పూర్ డాడ్ తరచూ ఏమనేవాడంటే ఇన్వెస్టింగ్ ఈజ్ రిస్కీ అని అనేవాడు. రిచ్ డాడ్ ఏమో ఫైనాన్షియల్లీగా అన్ఎడ్యుకేటెడ్గా ఉండడం అనేది రిస్కీ అని అంటాడు. ఈరోజు చాలామంది పీపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని అందరికీ తెలుసు, కానీ ఇక్కడికి ప్రాబ్లం ఏంటిదంటే చాలామంది పీపుల్ పూర్ డాడ్ లాగా ఆలోచిస్తారు. ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ అని నమ్ముతారు. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, గైడెన్స్ అనేది లేకపోతే అప్పుడు మీకు ఇన్వెస్టింగ్ అనేది చాలా రిస్కీ. ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్వెస్టింగ్ ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందుతారు. పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయరో లేదా ఎవరైతే పూర్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 5 థింగ్స్ అనేవి జరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ జీవితాంతం మొత్తం చాలా కష్టపడి పనిచేస్తారు. సెకండ్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ జీవితాంతం మొత్తం మనీ గురించి వర్రీ అవుతూ ఉంటారు. థర్డ్ వచ్చేసి వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఫ్యామిలీ మీద, కంపెనీ పెన్షన్ మీద, గవర్నమెంట్ మీద వాళ్ళని కేర్ చూసుకోవాలని డిపెండ్ అవుతారు. ఫోర్త్ వచ్చేసి వాళ్ళ జీవితాల చుట్టూ ఉన్న బౌండరీస్ అనేవి మనీతో డిఫైన్ చేయబడినది. ఫిఫ్త్ వచ్చేసి వాళ్ళకి ట్రూ ఫ్రీడమ్ అంటే ఏంటిదో తెలియదు. డాడ్ ఏమని అంటున్నాడంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసే వరకు మీకు ట్రూ ఫ్రీడమ్ అనేది తెలియదు. ఇక్కడ దాని అర్థం ఏమిటంటే మీరు ఒక ప్రొఫెషన్ని నేర్చుకునే బదులు ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్ సపోజ్ డాక్టర్ అనే ప్రొఫెషన్ని ఎంచుకున్నారు. ఇక్కడ అప్పుడు మీరు డబ్బు కోసం ఎలా పనిచేయాలి అనే దాని గురించి నేర్చుకున్నవారు అవుతారు. దీనికి బదులుగా మీరు ఇన్వెస్టింగ్ నేర్చుకుంటే అప్పుడు మీరు మనీ అనేది మీకోసం పనిచేయడానికి నేర్చుకున్నవారు అవుతారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మనీ అనేది మీకోసం పనిచేస్తుందో అప్పుడు మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది. మీ మనీ అనేది మీకోసం ఎంతైతే కష్టపడుతుందో మీరు అంత తక్కువగా ట్యాక్స్ అనేవి కడతారు. ఇక అప్పుడు మీరు ఒక ట్రూ ఇన్వెస్టర్ అవుతారు. లెర్నింగ్ టు ఇన్వెస్ట్. మోనోపోలీ అనే గేమ్తోని దాన్ని ఒక టీచింగ్ టూల్గా రిచ్ డాడ్ రాబర్ట్కి 9 years ఏజ్లోనే ఒక ఐకోడెంట్కి ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. రిచ్ డాడ్ రాబర్ట్కి ఈ మోనోపోలీ గేమ్లో వెల్త్కి ఒక ఫార్ములా చెప్పాడు. అదేంటిదంటే 4 green houses 1 red hotel. ఈ మోనోపోలీ గేమ్ అనేది ఒక క్యాష్ ఫ్లో గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రీన్ హౌస్ని ఓన్ చేసుకున్నారు. అది మీకు మంత్కి $10 అని క్యాష్ ఫ్లో ఇస్తుంది. 2 green houses ఏమో $20, 3 green houses ఏమో $30, ఇక రెడ్ హోటల్ ఏమో $50. మీకు ఎన్ని గ్రీన్ హోటల్స్ అలాగే ఎన్ని రెడ్ హోటల్స్ అనేవి ఉంటాయో మీకు అంత క్యాష్ ఫ్లో అనేది వస్తుంది. అంత తక్కువ పనిచేస్తారు, అంత తక్కువ ట్యాక్సెస్ అనేవి కడతారు, చాలా ఫ్రీడమ్ని పొందుతారు. ఇది ఒక సింపుల్ గేమే కానీ ఇంపార్టెంట్ లెసన్. రిచ్ డాడ్ ఈ మోనోపోలీ గేమ్ని తను రియల్ లైఫ్లో ఆడతాడు. రాబర్ట్ మరియు మైక్ని రిచ్ డాడ్ తరచూ తన గ్రీన్ హౌసెస్ కాడికి తీసుకుపోయేవాడు. ఆ గ్రీన్ హౌసెస్ అనేవి ఏదో ఒక రోజు ఒక బిగ్ రెడ్ హోటల్గా మారేవి. రాబర్ట్ పెద్ద పెరిగే కొద్దీ తను వాళ్ళ రిచ్ డాడ్ ఆ మోనోపోలీ గేమ్ని తను రియల్ లైఫ్లో వాడడం చూస్తూ ఉండడం వచ్చాడు. రాబర్ట్ ఇన్వెస్టింగ్ గురించి ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకున్నాడు. అందులో కొన్ని లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ కాదు. ఇన్వెస్టింగ్ అనేది ఫన్. ఇన్వెస్టింగ్ ద్వారా మీరు రిచ్ కావచ్చు. ఈ ఇన్వెస్టింగ్ అనేది మిమ్మల్ని ఇబ్బందులతో డబ్బు సంపాదించడం, అలాగే డబ్బు గురించి వర్రీ అవ్వడం అనే దాని నుంచి మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది. మీరు ఒక స్మార్ట్ పర్సన్ అయితే మీ లైఫ్కి సరిపడిపోయే క్యాష్ ఫ్లో పైప్ లైన్ని బిల్డ్ చేసుకోగలరు. ఆ పైప్ లైన్ అనేది మీకు గుడ్ టైమ్స్లో అలాగే మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా క్యాష్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్యాష్ ఫ్లో అనేది ఇన్ఫ్లేషన్తోని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మిమ్మల్ని ట్యాక్సెస్లో తక్కువ కట్టేటట్టు చేస్తుంది. ఇక్కడ రాబర్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఒక్కటే వే అని చెప్పడం లేదు.
అతను మోనోపోలీ గేమ్ని తను రిచ్ పీపుల్ ఎలా రిచ్ అవుతున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న గేమ్. ఒక పర్సన్ ఇన్కమ్ అనేది స్టాక్స్ ద్వారా, బాండ్స్ ద్వారా, ఆయిల్, బుక్స్, అలాగే పేటెంట్స్ ద్వారా సంపాదించగలడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎన్నో వేస్ అనేవి ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అనుకోకుండా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో లేకపోవడం వల్ల చాలామంది పీపుల్ వాళ్ళ మనీని వేరే పీపుల్కి ఇచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని నమ్ముతారు. పీపుల్ లైక్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ప్లానర్స్, స్టాక్ బ్రోకర్స్. అనుకోకుండా ఈ ఎక్స్పర్ట్స్ అని పిలిచే చాలామంది పీపుల్ వీళ్ళు ఐ క్వాడ్రంట్కి చెందిన ఇన్వెస్టర్స్ కారు. వీళ్ళు ఒక పేచెక్ కోసం పనిచేసే ఈ క్వాడ్రంట్లో ఉన్న ఎంప్లాయీస్, లేదా కమిషన్స్ కోసం, ఫీజ్ కోసం పనిచేసే ఎస్ క్వాడ్రంట్లో ఉన్న ఎంప్లాయీస్. ఈ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు చేసే పనిని అస్సలకే ఆపరు. ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళకి లేవు కాబట్టి. ఒకసారి వారెన్ బఫెట్ ఏమన్నాడంటే, ఒక వాల్ స్ట్రీట్ అనే ఒక ప్లేస్లోనే రోల్స్ రాయల్స్ అనేది రైడ్ అవుతుంది. మీరు ఆ అడ్వైస్ వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఎవరు ఈ సబ్వేని తీసుకుంటారు? పీపుల్కి ఎవరైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉండదో వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, సేల్స్ మ్యానా, లేదా కాన్ మ్యానా, లేదా ఫూలా, ఒక జీనియసా అని చెప్పడం చాలా కష్టం. కాన్ మెన్ అనే వాళ్ళు చాలా మంచి పీపుల్. మీరు వినదలుచుకున్నది అనేది వాళ్ళ కాన్సలి రాకపోతే అప్పుడు మీరు వాళ్ళ మాటల్ని వినకండి అని రాబర్ట్ చెప్తున్నాడు. మనం ఒక సేల్స్ పర్సన్తో ఉండడం అనేది రాంగ్ కాదు. మనకి అమ్మడానికి ఏదో ఒకటి ఉంటుంది. వారెన్ బఫెట్ ఒకసారి ఏమన్నాడంటే, మీకు ఇన్సూరెన్స్ కావాలంటే ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ సేల్స్ పర్సన్ని అడగకండి. డబ్బు విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని నిరాశపరచడానికి చాలామంది పీపుల్ ఎన్నో అనేవి చెప్తారు. అలాగే ఏదైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మీ మనీని ఇంట్రెస్ట్గా తీసుకోవాలని అనుకుంటే అప్పుడు మీరు చాలా మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ అందరూ కలిసి వాళ్ళ మనీని తీసుకోవడానికి ఒక పర్సన్ కాడ ఎప్పుడూ మీట్ కారు. ఈ వెస్టర్న్ వరల్డ్ యొక్క ఎంప్లాయీస్ యొక్క మనీ అనేది వాళ్ళ పేచెక్ నుంచి తీసిస్తారు. సేమ్ ఇదే విధంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది. చాలామంది వర్కర్స్ అమెరికాలో సింపుల్గా వాళ్ళ మనీని తీసివేయడానికి అలో చేస్తారు. ఆ మనీని తీసుకుపోయి 401k రిటైర్మెంట్ ప్లాన్లో పెడతారు. మీరు ఈ 401 ప్లాన్కి అనేది రిటైర్మెంట్ కోసం చేసే ఒక వరస్ట్ వే. ఈ 401k ప్లాన్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్తోని పిలుస్తారు. ఆస్ట్రియాలో వీటిని సూపర్ యాన్యుయేషన్ ప్లాన్స్ అని అంటారు. జపాన్లో వీటిని 401k అని పిలుస్తారు. కెనడాలో వీటిని RRSP అని పిలుస్తాడు. రాబర్ట్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఈ 401k అనేది ఒక వరస్ట్ వే అని చెప్తాడు. ఇలా అనడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టైమ్ మ్యాగజైన్ ఈజ్ ఆన్ మై సైడ్. ఈ టైమ్ మ్యాగజైన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి రన్ చేస్తూ వచ్చింది. చాలామంది పీపుల్ వాళ్ళ రిటైర్మెంట్ని రిస్క్లో ఉంచడంతో ఈ టైమ్ మ్యాగజైన్ అనేది తెలుగుతోని క్వశ్చనింగ్ చేసేది. ఈ టైమ్ మ్యాగజైన్ ఏమని ప్రిడిక్ట్ చేసిందంటే, మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మనీని స్ట్రేంజర్స్కి ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళ రిటైర్మెంట్ కోసం వాళ్ళ కాడ ఇనఫ్ మనీ అనేది ఉండదు అని ప్రిడిక్ట్ చేసింది. ఈ 401k ప్లాన్ అనేది 80% ప్రాఫిట్స్ మాత్రమే ఇస్తుంది. ఇక 20% మాత్రం ఆ ఇన్వెస్టర్ తీసుకుంటాడు. మీరు ఒకవేళ లక్కీ అయితే ఆ ఇన్వెస్టర్స్ 100% మనీ పెడితే అతను 100% రిస్క్ తీసుకుంటాడు. ఈ 401k ప్లాన్ అనేది 0% మనీ పెడుతుంది, అలాగే 0% రిస్క్ తీసుకుంటుంది. ఈ 401k ప్లాన్ ద్వారా మీరు లాస్ అయినా కూడా ఆ కంపెనీ అనేది డబ్బుని సంపాదిస్తుంది. ట్యాక్సెస్ వర్క్ అగ్నెస్ట్ యూ విత్ ఏ 401k. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద లో రేట్కి 15%కే ట్యాక్స్డ్ ఉంటుంది. కానీ 401k మీద ఒక ఆర్డినరీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది 35% ఉంటుంది.
హయ్యెస్ట్గా 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేవి ఉంటాయి. ఒకటి ఆర్డినరీ ఇన్కమ్, ఒకటి పోర్ట్ఫోలియో, ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్. మీరు మీ 401k నుంచి మనీని తీసుకోవాలని అనుకుంటే దానికి ముందుగా మీరు 10% పెనాల్టీ ట్యాక్స్ అనేది అడిషనల్గా కట్టాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ వచ్చేసి యూ హ్యావ్ నో ఇన్సూరెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ స్టాక్ మార్కెట్ క్రాష్. మీరు ఒక కార్ని నడపాలనుకుంటే మీకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, ఎందుకంటే ఒకవేళ క్రాష్ అవుతుందేమోనని. రాబర్ట్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడో తనకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ ఫైర్ లేదా అదర్ లాసెస్ వస్తాయేమోనని. 401k ఇన్వెస్టర్కి మార్కెట్ క్రాషెస్ నుండి లాస్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేవి లేవు. ఫోర్త్ వచ్చేసి ద 401k ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు బి పూర్ వెన్ దే రిటైర్. చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ తరచూ ఏమని అంటారంటే, మీరు ఎప్పుడైతే రిటైర్ అవుతారో అప్పుడు మీరు లోయర్ ట్యాక్స్ రేట్కి ట్యాక్స్డ్ అవుతారు. ఇక్కడ వాళ్ళు ఏమని అనుకుంటారంటే, మీ ఇన్కమ్ అనేది ఎప్పుడైతే రిటైర్ అవుతారో లోయర్ ట్యాక్స్ బ్రాకెట్ కిందికి వెళ్తుంది అని అనుకుంటారు. ఒక పక్క ఏమో మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రిచ్, ఇంకో పక్క మీకు 401k ప్లాన్ అనేది ఉంది. మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మీరు చాలా హై ట్యాక్సెస్ అనేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా ఇన్వెస్టింగ్ ముందే ట్యాక్సెస్ని అర్థం చేసుకుంటారు. చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలాగే పెన్షన్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఇన్వెస్టర్స్ కారు, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఈ క్వాడ్రంట్కి చెందిన ఎంప్లాయీస్. చాలా గవర్నమెంట్ పెన్షన్స్ అలాగే యూనియన్ పెన్షన్స్ అనేవి ట్రబుల్లో ఉంటాయి, ఎందుకంటే అందులో ఉండే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇన్వెస్టర్స్గా ఉండడానికి ట్రైన్డ్ కాలేదు. వాళ్ళలో చాలామందికి రియల్ లైఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్స్కి ఏమని అడ్వైస్ ఇస్తారంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టాక్స్లో, బాండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో చెయ్యండి అని చెప్తారు. చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఈ క్వాడ్రంట్లో ఉన్న పీపుల్ అలాగే ఎస్ క్వాడ్రంట్లో ఉన్న సేల్స్ పీపుల్ యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా ఎందుకు అడ్వైస్ ఇస్తారంటే, వాళ్ళకి మీరు మనీ ఇస్తారు కాబట్టి. వాళ్ళు మీకు ఎంత మనీ సంపాదించారనేది కాదు, మీరు వాళ్ళకి మీ మనీని లాంగ్ టర్మ్ కోసం ఎంత టర్న్ ఓవర్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. మీ మనీని వాళ్ళు ఎంత లాంగర్గా పార్క్డ్ ఉంటే అంత బాగా వాళ్ళు మనీ తీసుకుంటారు. ఒక రియాలిటీగా ఒక రియల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మనీని పార్క్ చేయరు, వాళ్ళు వాళ్ళ మనీని జస్ట్ మూవ్ చేస్తారు అంతే. ఒక ట్రూ ఇన్వెస్టర్స్ యొక్క మనీ అనేది ప్రతిసారి కొత్త అసెట్స్ని అక్వైర్ చేసుకోవడంలో మూవ్ అవుతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ అసెట్స్ని అక్వైర్ చేయడంలో మూవ్ అవుతూ ఉంటుంది. రాబర్ట్ ఇక్కడ 401k ప్లాన్స్ అనేవి బ్యాడ్ అని చెప్పడం లేదు, అవి చాలా ఎక్స్పెన్సివ్, రిస్కీ అలాగే ట్యాక్స్ ఇన్ఎఫిషియెంట్ అని చెప్తున్నాడు. అలాగే అవి ఒక ఇన్వెస్టర్కి అన్ఫేర్. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో బెటర్ వేస్ అనేవి ఉన్నాయి, కానీ అన్నిటికీ కామన్గా కావాల్సిన పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన విషయాన్ని కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. జై హింద్.